ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, 3 అది ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు మనకి? సో అగైన్ ఎంఆర్ఐ ఎవిడెన్స్ ఉంటుంది అండ్ ఎక్స్రేలో కూడా చూసుకుంటాం అనమాట. సో హెడ్ కౌంటర్ ఎంత ఉంది, లోపల కార్టికల్ ఎడిమా ఎంత ఉంది, సబ్ కాంట్రల్ ఎడిమా ఎంత ఉంది. సో ఇవన్నీ గ్రేడింగ్ ప్రకారంగా ఇన్ఫ్లమేషన్ ఎంత ఉందన్న దాంతో మనకి ఎంఆర్ఐలో స్కోరింగ్ ఉంటుంది అనమాట. ఆ స్కోర్ బేసిస్ హెడ్ కౌంటర్ ఎలాగుంది, 30% తగ్గిందా, ఎటువైపు తగ్గింది, సుపీరియర్ ఇన్ఫీరియర్. సో ఆ విధంగా చూసుకుని మనము గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో రేడియోలాజికల్ ఎవిడెన్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఏవియన్ నెక్రోసిస్ లాంటివి అసలు రాకూడదు అంటే లైఫ్ స్టైల్ అంటే ఎలా ఉండాలి? సో ముఖ్యంగా లైఫ్ స్టైల్లో జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ ఉంటే ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని మనము ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. లైక్ స్మోకింగ్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అంటాం, అంటే బ్లడ్ వెజల్స్ మూసుకుపోవడం జరుగుతుంది. సో వీటి వల్ల కూడా అయ్యే ఆస్కారం ఉంటుంది. అండ్ హైపర్ లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్ ఉండడం, అందులో అపోలైపోప్రోటీన్ అని, లైపోప్రోటీన్ స్మాల్ ఏ అని, ఈ యొక్క వాల్యూస్ చెక్ చేసుకోవాలి. మామూలుగా కొలెస్ట్రాల్ అంటే ఏమనుకుంటాం, హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ అనుకుంటాం. సో ఇవంతా సెన్సిటివ్గా కాదు. సో మనకి క్లాట్ ఫార్మేషన్ కానీ ప్లెక్స్ ఫార్మేషన్ ఆర్ బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్ సెన్సిటివ్ ఎక్కువగా చూసుకునేదంటే అపోలైపోప్రోటీన్ బి అండ్ లైపోప్రోటీన్ స్మాల్ ఏ. ఈ లెవెల్స్ మనం తరచుగా చెక్ చేసుకోవడం అండ్ మంచి ఎక్సర్సైజ్ ఉండడం, 30 minutes of cardiac movements or exercise in a day, and at least 3 days of strengthening exercise in a week. ఇవి చేసుకుంటే ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. మనం జిమ్లో కానీ అవాయిడ్ చేసేదంటే లెగ్ స్ట్రెంథనింగ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తాం. కాబట్టి లాంగ్ రన్లో మనకి లెగ్ అండ్ పెల్విక్ మసిల్ స్ట్రెంథనింగ్ తోటే మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి బయటపడవచ్చు. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. సో నిజంగానే చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నాము, అసలు తగ్గలేదని చెప్తూ ఉంటారు. సో మందు బిళ్ళల మీద ఆధారపడుతూ ఉంటారు. సో ఇలా దాన్ని క్రానిక్ స్టేజ్కి తీసుకెళ్లకుండా ఒకసారి మీ దగ్గరకు వస్తే అసలు ఏంటి ప్రాబ్లమ్, ఎందుకు వచ్చింది, దాన్ని ఎట్లా తగ్గించాలనేది ట్రీట్మెంట్స్ అయితే అడ్వాన్స్ ఉన్నాయి. సో ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.